మన కంపెనీ పేరు మీ అందరికీ తెలుసు, ఇరపని సైంటిఫిక్ అప్రోచ్ ఎల్ఎల్పి. ఈ కామర్స్ ఆన్లైన్ షాపింగ్ అనేది వర్కింగ్ కాన్సెప్ట్ అండి. ప్యూర్ వర్కింగ్ కాన్సెప్ట్. ఇది నాన్ వర్కింగ్ కాన్సెప్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. మనకి నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లు ఆల్రెడీ 10 ఉన్నాయి. అక్కడ మనం చేయకుండా ఆదాయం తీసుకోవచ్చు. 10 కాన్సెప్టుల్లో చాలా భారీ ఆదాయం తీసుకోవచ్చు. ఇక్కడ మాత్రం మనం ఎర్న్ చేయాలి అని అంటే ఇది వర్కింగ్ కాన్సెప్ట్, ఖచ్చితంగా వర్క్ చేయవలసిందే. ఎక్కడా కూడా ఐసాని మీరు నాన్ వర్కింగ్ కాన్సెప్ట్ అని ప్రమోట్ చేయకండి. అయితే ఇక్కడ వర్క్ కొంచెం చేస్తే, వర్క్ చేయకుండా అత్యధికంగా ఈ ప్రపంచంలో ఇంకా ఏ కాన్సెప్టు ఇవ్వలేనంత ఆదాయాన్ని మీరు నాన్ వర్కింగ్లో తీసుకోవచ్చు. ఇది కాన్సెప్ట్ అర్థం కావాల్సింది. అసలు టోటల్గా నాన్ వర్కింగ్ కాన్సెప్ట్ ఇది అని చెప్పి ప్రచారం చేస్తే అది చాలా ప్రమాదం. మన కాన్సెప్ట్ వర్కింగ్ కాన్సెప్ట్, నాన్ వర్కింగ్ కాన్సెప్ట్ కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ వర్కింగ్ కాన్సెప్ట్లో మినిమం 100 కోట్లు సంపాదించవచ్చు. నేను చెబుతున్నానండి, మినిమం అనే మాట వాడుతున్నాను, గుర్తుపెట్టుకోండి. అంటే అర్థం ఏంటి? ఇక్కడ 1000 కోట్ల నుంచి ఆ పైన సంపాదించే అవకాశం ఉంది. మన కాన్సెప్ట్లన్నీ ఒక్కొక్కటి మీరు శ్రద్ధగా వింటే, అర్థం చేసుకుంటే ఇక్కడ ఏ స్థాయిలో సంపాదించుకోవచ్చో మీకు అర్థమవుతుంది. అయితే మినిమం గ్యారెంటీ 100 crores అనేది మన కాన్సెప్ట్ తాలూకు ప్రత్యేకత. ఇక్కడ నిలబడాలి, కమిట్మెంట్తో పనిచేయాలి, వర్క్ చేయవలసిందే. వర్క్ చేయకుండా 100 కోట్లు వస్తాయని ఎవరు చెప్పకండి, అలా రావు. ఇక్కడ 599 తోటి మన ఐడి యాక్టివేషన్ చేసుకోవాలి. 599కి మనకి ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇస్తున్నారండి. ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇస్తున్నారు. ఇదే ఎన్ఎల్పి ట్రైనింగ్ బయట ఎక్కడ దొరకదు. ఒకవేళ ఇచ్చిన సైంటిఫిక్గా, అంటే ఐసా చేసినంతగా ఎన్ఎల్పి ట్రైనింగ్లో సైంటిఫిక్గా ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెయ్యరు. ఇది ఘంటాపదంగా బల్లగుద్ది మరి నేను చెప్తున్నాను. ఎందుకనంటే వీళ్ళ అప్రోచ్ వేరండి, వీళ్ళ థింకింగ్ వేరు, వీళ్ళ అవగాహన వేరు. మిగతా ప్రపంచం ఏంటంటే ప్రపంచం ఎలా ఉంటే దానికి అనుకూలంగా కాన్సెప్ట్ రెడీ చేసుకుంటారు. అంటే సమాజం ఎలా ఉందో దాన్ని బట్టి, అంటే వ్యాపార కోణంలో, వ్యాపార దృష్టితో వాళ్ళు బిజినెస్ అనేది చేస్తుంటారు. అందుకని అక్కడ చాలా లోపభూయిష్టంగా ఉంటుంది, అంటే శాస్త్రీయంగా ఉండదు. బిజినెస్ మిళితమై ఉంటుంది. ఇక్కడ బిజినెస్ కాదండి. ఇక్కడ బిజినెస్ అయితే 599 రూపాయలకి ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇవ్వరు, సాధ్యం కాదు, గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ ప్రజల్ని ఎడ్యుకేట్ చేయాలి, ప్రజలకి ట్రైనింగ్ ఇవ్వాలి, ప్రజలకి అవగాహన కలిగించాలి, అది కూడా సైంటిఫిక్గా, శాస్త్రీయంగా. కాబట్టి ఇది అద్భుతమైన ట్రైనింగ్ అండి. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తా. ఉదాహరణకి నాకు ఇందాక మన మిత్రుడు ఒక ఆయన ఫోన్ చేసి వీడియోలు పెట్టారు సార్, నేను ఉంచాను, నాకు అర్థం కాలేదు, చెప్పండి అని చెప్పాడు. మాట్లాడే క్రమంలో నేను చాలా మందితో చెబుతున్నానండి, ఎవరు కూడా సరే చూద్దాం, చేద్దాం, మీకు డబ్బులు రానివ్వండి, అప్పుడు చూద్దాం, ముందు మీరు సంపాదించండి, అప్పుడు చూద్దాం అని అంటున్నారండి. వీడియోలు వింటున్నారు, ఎవరు ముందుకు రావటం లేదు అని మాట్లాడటం జరిగింది. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే, మనకి ఒక సమాజంలో ఒక గుర్తింపు, ఒక స్థాయి ఉంటుందండి. మన స్థాయికి తగ్గట్టే ప్రజల స్పందన కూడా ఉంటుంది. కాబట్టి ఎన్ఎల్పి ఏం చేస్తుందంటే, మీరు ఈ సమాజంలో ఏ స్థాయిలో నిలబడాలనుకుంటున్నారో ఆ విధంగా మిమ్మల్ని మీరు తర్ఫీదు చేసుకోవచ్చు ఈ ఎన్ఎల్పి ట్రైనింగ్ నేర్చుకుంటే. నేను ఇక్కడ ఉన్నటువంటి ఇప్పుడున్న స్థాయి కాదు నాది, నా స్థాయి పెరగాలి, నేను ఇంకొంచెం పై స్థాయిలో ఉండాలి, నేను ప్రజల దగ్గర మరొక గుర్తింపుని పొందాలి, నా మాటకి గౌరవం, విలువ సమాజంలో పెరగాల్సిన అవసరం ఉంది, నా నడవడిక మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది, నా భాష మార్చుకోవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఎన్ఎల్పి చేసి పెట్టుద్దండి. అందుకనే ఎన్ఎల్పిని ప్రజల్లోకి తీసుకెళ్ళటం ఒక లక్ష్యం అయితే, ఎన్ఎల్పిని మీరు ప్రజల్లోకి తీసుకువెళ్ళాలంటే దానికి ఒక పద్ధతి ఉంటుంది.
దానికి ఒక ప్రోగ్రామింగ్ ఉంటుంది, దానికి ఒక పద్ధతి, దానికి ఒక ప్రోగ్రామ్, దానికి ఒక ప్రాజెక్టు. అదే ఐసా. ఐసాని మీరు ఒక ప్రయోగంగా మీరు వాడుకుంటే ఎన్ఎల్పి ట్రైనింగ్కి ఐసాని మీరు ఒక ప్రమోషన్గా వాడుకున్నట్లయితే, ట్రైనింగ్గా వాడుకున్నట్లయితే మీరు త్వరగా సక్సెస్ అవటానికి అవకాశం ఉంది. ఉదాహరణకి ట్రైనింగ్ ఇచ్చి వదిలేస్తే ట్రైనింగ్ నేర్చుకుంటారు అంటే ఎట్లా ఉంటుందంటే, మన పద్ధతి, మన మైండ్ సెట్ ఇప్పటి వరకు మనం 1వ తరగతిలో జాయిన్ అయ్యి 10th వరకు చదివి, లేకపోతే ఇంటర్మీడియట్ వరకు చదివి, డిగ్రీ వరకు చదివి బయటకు వచ్చాం. ఈ చదువులు ఏదైతే నేర్పినాయో ఆ మైండ్ సెట్తో మనం ఇది నేర్చుకొని బయటకు వెళ్తాం, మర్చిపోతామండి. ఇప్పుడు మీరు 1వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ దాకా, డిగ్రీ దాకా చదివారు. ఈ చదివిందంతా మీకు గుర్తుందా? పోనీ చదివిందంతా మీరు ఆచరిస్తున్నారా? మీరు చదివిందంతా మరి మీరు జీవితంలో ఇంప్లిమెంట్ చేస్తున్నారా? లేనే లేదు. అంటే ఏంటి? ఆ చదువులు ఎగ్జామ్ రాసేంత వరకు మాత్రమే గుర్తుంచుకుంటారు. అంటే ఎగ్జామ్స్లో మార్కుల కోసం మాత్రమే చదువుతారు. అది జీవితం కోసం, సమాజం కోసం, లైఫ్లో ఎదగటం కోసం మీ చదువులు లేవు. మీ చదువులు మార్కుల కోసమే ఉంటాయి. కాబట్టి ఆ లక్ష్యం మార్కులు కాబట్టి వైట్ పేపర్ మీద దాకా తీసుకెళ్లేంత వరకు మాత్రమే మీరు మైండ్లో గుర్తుపెట్టుకుంటారు. ఇంకా తర్వాత వదిలేస్తారు. అలాంటి విధానానికి అలవాటు పడ్డాం. బయట ఎన్ఎల్పి ట్రైనింగ్ మీరు ఎక్కడైనా నేర్చుకున్నంతసేపే, నేర్చుకున్న తర్వాత అక్కడే వదిలేసి బయటకు వస్తారు. ఎన్ఎల్పి ట్రైనింగ్ కూడా ప్రపంచంలో అలానే ఉంది, కానీ ఐసాల్ అలా ఉండదండి. మన లైఫ్లో అది ఉపయోగపడాలి, మన జీవితంలో అది ఉపయోగపడాలి. అందుకు మీకు ఒక ప్రోగ్రామ్, మీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వబడుతుంది, అదే ఐసా. ఈ ఐసాని బేస్ చేసుకొని మీరు ఎన్ఎల్పిని వాడి మీరు ఏ విధంగా సక్సెస్ అవ్వచ్చు, ఏ విధంగా ముందుకెళ్ళచ్చు అనేది కాన్సెప్ట్. అందుకనే 599కి మనం ఎన్ఎల్పి ట్రైనింగ్ ఇస్తున్నాము. ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి? సర్వీస్ ప్రొడక్ట్ ఎన్ఎల్పి అండి. ఉదాహరణకి మీరు ఒక ఇన్స్టిట్యూట్లో చేరారు, ఆడ ఫీజు కడతారు, అక్కడ వాళ్ళు చదువు చెబుతారు. అంటే ఇక్కడ ప్రొడక్ట్ ఏంటి? చదువు, ఎడ్యుకేషన్. అట్లానే ఇక్కడ మీరు ఒక ట్రైనింగ్కి వెళ్ళారు, మెకానికల్ ఇంజనీరింగ్, డబ్బులు కడతారు, మెకానికల్ ఇంజనీరింగ్ నేర్పుతారు. లేకపోతే మీరు ఒక టైలరింగ్ కోర్సులో చేరారు, మీరు డబ్బులు కడతారు, వాళ్ళు నేర్పుతారు. అంటే సర్వీస్ అనమాట, సర్వీస్ ప్రొడక్ట్ అంటాం. ఎన్ఎల్పి కూడా ఒక సర్వీస్ ప్రొడక్ట్. ఇక్కడ మనకి దాదాపు 5,000 నుంచి 25,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి ప్రొడక్ట్ని 599 రూపాయలకి మీకు ఇవ్వటం జరుగుతుంది. ఇవ్వటమే కాదు, మీకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వటం, ఆచరణలో మీరు సక్సెస్ అయ్యేదానికి మీకు ఒక ప్రోగ్రామ్ ఇవ్వటం, దాన్ని ఇంప్లిమెంట్ చేయటం, మీరు సక్సెస్ అయ్యేంత వరకు మీతో ప్రయాణం చేయటం ఐసా యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇలా మీకు ఎక్కడా ఉండదండి. ఎన్ఎల్పి బోర్డు పెట్టుకుంటారు, మీరు వెళ్తారు, డబ్బులు కడతారు, ట్రైనింగ్ చేస్తారు, ఆయన ఎవరో మీరెవరో అంతే. ఆ తర్వాత ఎన్ఎల్పిని చదువుల్లాగానే వదిలేస్తారు, అక్కడే వదిలేసి వచ్చేస్తారండి. అన్ని చోట్ల జరుగుతుంది అదే. ఇక్కడ అలా ఉండదు. ఇక్కడ మన చదువుల్లాగా, అందుకనే ఇది ఇక్కడ సైంటిఫిక్ అప్రోచ్ అండి. ఇక్కడంతా సైంటిఫిక్ మెథడ్లో ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అట్లనే 599కి 100 కోట్లు మినిమం గ్యారెంటీ ఇస్తుంది కంపెనీ. ఇందాకనే చెప్పాను నేను వర్కింగ్ కాన్సెప్ట్ అని, పైన కూడా రాశానండి నేను, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ జాయిన్ అయితే 100 కోట్లు వచ్చేస్తాయి అని చెప్పి ఎవరైనా చెబితే అది పొరపాటు. మనం చెప్పటం లేదు, గుర్తుంచుకోండి. ఇది వర్కింగ్ కాన్సెప్ట్. మినిమం 100 కోట్లు గ్యారెంటీగా సంపాదించుకోవచ్చు. ఇక్కడ వాస్తవానికి ఎంత సంపాదించుకోవచ్చో మిగతా అన్ని కాన్సెప్ట్లు వింటే మీకే అర్థమవుతుంది. 100 కోట్లు అనేది ఒక చిన్న విషయం, చిన్న మాట అండి. 100 కోట్లు అనేది చాలా చిన్న భాష, చిన్న విషయం. ఇది చిన్న విషయం అనేది మీరు రోజు మీటింగ్కి వస్తే మిగతా కాన్సెప్ట్లన్నీ కూడా అర్థమైతే మనకు అర్థమవుతుంది. 100 కోట్లు సంపాదించాలి అంటే మీ టీంలో, మీ డైరెక్ట్ కానీ, మీ డౌన్ లైన్లో కానీ, 5 లెవెల్స్లో కానీ ఒక యాక్టివ్ మెంబర్స్ 100 మెంబర్స్ ఉండాలండి. యాక్టివ్ మెంబర్స్ అంటే టీం చేయగలిగిన వాళ్ళు, పని చేయగలిగిన వాళ్ళు, కనీసం ఒక్కొక్కళ్ళు 100 జాయినింగ్స్, 100 డైరెక్ట్ రిఫరల్ చేయగలిగిన వాళ్ళు మీకు 100 మంది ఉంటే 100 కోట్లు మీ అకౌంట్లో ఉన్నట్లే.
ఇది ఐసా ప్రామిస్ చేస్తుంది. ఇక్కడ ఇలాంటి గ్యారంటీ మనం ఏ కాన్సెప్ట్లో వినలేం, సాధ్యం కాదు. ఎందుకంటే ఇక్కడ నాన్ వర్కింగ్ కాన్సెప్ట్లు 10 ఉన్నాయి, అలా మిగతా చోట్ల ఉండవు. కాబట్టి ఐసా అనేది ప్రపంచంలో మొట్టమొదటి కాన్సెప్ట్, అందుకే చెబుతున్నాను నేను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి దాదాపు వెల్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఒకటి, డైరెక్ట్ రిఫరల్ ఇన్కమ్ ఒకటి, డౌన్ లైన్ ఇన్కమ్ ఒకటి, విత్డ్రాల్ ఇన్కమ్ ఒకటి, అట్లనే రీపర్చేజ్ ఇన్కమ్, రివార్డ్ కాయిన్స్ కూడా ఉన్నాయి.